చేస్తారని చెప్పారు. అయినా ఓట్లు వేసారు మళ్ళీ ఎంపీగా. ఇంకా అట్లనే మోసం చేద్దామనే భ్రమలు ఉన్నారు. అంటే ఆయన చెప్పింది ఆయన గురించి వాళ్ళే ఓకే, అదే భ్రమలు ఇంకా ఉన్నారు. బీఆర్ఎస్ చేసిన అప్పుల్ని తీర్చడానికి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తుంది, ఆ అప్పులకి వడ్డీలు కట్టడంతోనే సరిపోతుంది అనేది వాళ్ళ వాదన. అమ్మా అప్పులు ఇవ్వడంటే వానికి ఏడు అప్పులు. ఒక కెపాసిటీ ప్రపంచ వరల్డ్ బ్యాంక్ నామ్స్ ప్రకారము, రిజర్వ్ బ్యాంక్ నామ్స్ ప్రకారము ఈ రాష్ట్రం యొక్క జీడిపి ఎంత పెరిగింది, ఎంత లోపల ఇవ్వాలా అని దానిపైన ఇస్తారు. ఉట్టే గడ్డగోలుగా నీవు లోన్ దే అంటే ఇయ్యారు. అట్లా కెపాసిటీకి లోపలనే లోన్ తెచ్చుకున్నాం. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, 1 ఇయర్లో 1,50,000 లోన్ తెచ్చుకున్నారు కదా మీరు ఒక సంవత్సరంలో. మేము 10 ఏళ్ళు 3.5-4 కోట్ల తీసుకొస్తే మీరు ఒకటే సంవత్సరంలో దాదాపు 1,50,000 కోట్ల అప్పు తెచ్చారు. మీరు 1,50,000 కోట్ల అప్పు తెచ్చి ఒక ప్రాజెక్ట్ కట్టినరా? పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు చిన్న కాళ్ళు తోయినరా? ఏం చేసింది చెప్పండి మీరు? మేము తీసుకొచ్చిన అప్పుతో కాళేశ్వరం కట్టినాం, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కట్టినాం, దళితులకు దళిత బంధు ఇచ్చినాం, ఇండ్లు కట్టినాం, హాస్టళ్ళు కట్టినాం, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టినాం, హాస్పిటళ్ళు కట్టినాం, 1000 గురుకులాలు ఏర్పాటు చేసినాం, పేద వర్గాల వాళ్ళకు లోన్లు ఇచ్చినాం, మహిళలను ఆదుకున్నాం. ఇన్ని చేసినాం కదా. రోడ్లు వేసినాం, మండలం గ్రామం నుంచి మండలానికి, మండలం నుంచి హెడ్ క్వార్టర్ వరకు ఎన్నో చేసినాం మేము. మీరు 1,50,000 కోట్లతో ఒక్క ప్రాజెక్టు కొత్తగా చేసినామని చెప్పండి. చిన్నది. మీరు కూడా 2 లక్షల కోట్ల ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేసామని చెప్పారు, వాటి ఖర్చు చేసామని చెప్పారు ప్రాజెక్ట్స్ కోసం. మరి అలాంటిది కేసీఆర్ పాలమూరులో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. అంటే పాలమూరు బిడ్డగా మీరేం చెప్తారు మరి దానికి? వాళ్ళు 10-20 ఏళ్ళు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినట్లా కంప్లీట్ చేసినాం మేము. వాళ్ళ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా నెట్టెంపాడు కావచ్చు, భీమా ప్రాజెక్టు కావచ్చు, కోయిల్ సార్ పూర్తిగా కాలువలు మరమ్మతులు కావచ్చు, ఇవన్నీ పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసినాం. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు 87% వరకు కంప్లీట్ చేసినాం. జస్ట్ 12% 12% ట్రయల్ రన్ కూడా చేసినాం, మోటార్లు పెట్టినాం, ట్రయల్ రన్ చేసినాం. ఈరోజు అది కూడా క్వశ్చన్ చేశారండి, పాలమూరు పైన బీఆర్ఎస్కు ఎందుకు అంత చిన్న చూపు, ఎందుకు అంత వివక్ష పాలమూరు అంటే? ఇప్పుడు మేము 87% కంప్లీట్ చేసినాము అధికారులు చెప్తున్నారు. మహబూబ్నగర్ పాలమూరులో 10 లక్షల ఎకరాలకు అదనంగా నీళ్ళు ఇచ్చినాం, పంటలు పండించినాం ఈ 10 ఏళ్ళలో అని చెప్పి మీ అధికారులు చెప్తున్నారు. మేము అదనంగా 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాము, మీరు ఒక్క ఎకరానికన్నా నీళ్ళు ఇచ్చినరా చెప్పండి. మేము 97% పనులు పూర్తి చేసినాం, మీరు 97 తర్వాత 13% ఉంది. 13%లో కనీసం 3% పనులను మీరు కంప్లీట్ చేసినరా? 87 మీరు పూర్తి చేశారు. మీరు పెండింగ్ ప్రాజెక్టులను మేము రన్నింగ్ ప్రాజెక్ట్ చేసి నీళ్ళు ఇచ్చినాం. మీరు ప్రారంభించిందని చెప్తున్నాం. మేము ప్రారంభించి లాస్ట్ కొన ఎసరు మిగిలిపోయినట్టు మీరు ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఒక ఎకరంకి ఎక్కువ నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఇలా